స్ట్రేంజర్ థింగ్స్ వెబ్ సిరీస్. అసలు ఈ సిరీస్ చూడని వాళ్ళంటూ ఎవరు ఉండరు అనుకుంటా. మేబీ కొంతమంది ఉండొచ్చు. అయితే ఈ స్ట్రేంజర్ థింగ్స్ వెబ్ సిరీస్ నేను హైలీ రికమెండ్ చేస్తాను. ఎందుకనంటే దీని యొక్క స్టోరీ అయినా, స్క్రీన్ ప్లే అయినా, విజువల్స్ అయినా, ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్సలెంట్, టాప్ నాచ్. అసలు మీరు దీంట్లో వేలు పెట్టడానికి అన్నట్టు ఉండదు. యాక్చువల్గా మనకు ఏదైనా సీజన్ 1 కానీ సీజన్ 2 ఇలా ఏదైనా ఒక వెబ్ సిరీస్లు కానీ మూవీస్ కానీ వచ్చినాయి అంటే 1 సూపర్ ఉంటుంది, 1 లాగానే 2 ఉంటుంది, 3 అంత బాగోదు అని అనుకుంటాం. కానీ ఈ సిరీస్ మాత్రం సీజన్ 1 బాగుంటుంది, సీజన్ 2 బాగుంటుంది, ఇక సీజన్ 3 సీజన్ 4 అయితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే అసలు సీజన్ 1, 2, 3 జరగడానికి సీజన్ 4లో ఉంటుంది. దానికి రీజన్ ఏంటనేది, అసలు స్టోరీ, ఎగ్జిక్యూషన్, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ ఇస్ టాప్ నాచ్గా సెట్ అయింది అంతే ఈ సిరీస్కి. సో ఈ సిరీస్ నేను మాక్సిమం చూడమని రికమెండ్ చేస్తాను. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అయితే ఇది మొత్తం చూడాలా. ఇప్పుడు సీజన్ 5కి సంబంధించిన వాల్యూమ్ 1 రిలీజ్ అయింది, వాల్యూమ్ 2 క్రిస్మస్కి, వాల్యూమ్ 3 ఫైనల్ మనకి న్యూ ఇయర్ కానుకగా వస్తుంది. సో ఇవన్నీ ఇప్పుడు చూడాలా. అండ్ అట్లీస్ట్ ఒక్కొక్క సీజన్కి 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 1 అవర్ పైనే ఉంటుంది. సో ఒక్కొక్కటైతే 2.5 అవర్స్ 2 అవర్స్ ఉంటాయి ఒక్కొక్క ఎపిసోడ్ లాస్ట్ సీజన్లో. సో మీరు మ్యాక్సిమం చూసినా సరే చాలా టైం పెట్టాలి దీనికి. అండ్ మీకున్న బిజీ షెడ్యూల్స్లో అవ్వద్దో లేదో చెప్పలేం. అందుకని నేనేం చేశానంటే, సో ఈ 4 సీజన్కి 4 వీడియోస్ బ్రీఫ్గా అసలు సీజన్ 1లో ఏం జరిగింది, అసలు స్టోరీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్గా బ్రీఫ్గా, అంటే మీరు ఆల్మోస్ట్ చూసినట్టే, సీజన్ చూసినట్టు ఎలా ఉంటుందో అలాగే చెప్తాను. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అంతకుమించి నేను మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయను. సో లేట్ చేయకుండా సీజన్ 1 స్టార్ట్ చేసేద్దాం, స్ట్రేంజర్ థింగ్స్. దానికంటే ముందు మెయిన్గా ఈ సిరీస్లో మీరు ఇన్వాల్వ్ అవ్వాలంటే కొన్ని క్యారెక్టర్స్ అనేవి మీకు చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్లోకి వెళ్ళిపోదాం. ఈ సిరీస్కి మెయిన్ లీడ్ వచ్చేసి ఎల్ అని పిలుస్తారు. సో సూపర్ పవర్స్ ఉంటాయి ఆ అమ్మాయికి. సో తను మెయిన్ లీడ్. నెక్స్ట్ ఇంకొక 4 బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, మైక్ వీలర్, డస్టిన్ హ్యాండర్సన్, లూకస్ సింక్లేర్ అండ్ విల్ బయర్స్. సో వీళ్ళ 4 బెస్ట్ ఫ్రెండ్స్. సో విల్ బయర్స్కి బ్రదర్ ఉంటాడు, అన్న జోనాథన్ బయర్స్. వాళ్ళిద్దరికి అమ్మ జాయిస్ బయర్స్. సో వీళ్ళ ముగ్గురికి కొంచెం ఫ్యామిలీ రిలేషన్ అయినా, ఫ్రెండ్షిప్ రిలేషన్ అయినా సరే దగ్గరగా ఉండేది జిమ్ హాపర్ అనే ఒక పోలీస్ ఆఫీసర్. సో హాకిన్స్, ఇది హాకిన్స్లో జరుగుతూ ఉంటుంది. హాకిన్స్కి సంబంధించిన చీఫ్ పోలీస్ ఆఫీసర్ జిమ్ హాపర్. సో తను కూడా ఒక మెయిన్ క్యారెక్టరే. అండ్ దాని తర్వాత మైక్ వీలర్కి ఫ్యామిలీ. సో మైక్ వీలర్ చిన్న తమ్ముడు అయితే, తనకు ఒక అక్క ఉంటుంది నాన్సీ వీలర్. సో వీళ్ళిద్దరికి హోలీ వీలర్ అనే ఒక చిన్న పిల్ల చెల్లి ఉంటుంది. వీళ్ళ ముగ్గురికి తల్లి మదర్ వచ్చేసి క్యారెన్ వీలర్. సో మెయిన్గా మనకు చూపించే ఫ్యామిలీస్ ఈ 2 ఫ్యామిలీస్. అండ్ దాని తర్వాత స్టీవ్ హ్యారింగ్టన్ మెయిన్ క్యారెక్టర్, ఎక్సలెంట్ క్యారెక్టర్ అని చెప్పాలి స్టీవ్ హ్యారింగ్టన్. సో ఆయన కూడా వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. అండ్ అలాగే నాన్సీ వీలర్ ఫ్రెండ్ బార్బరా. సో తను కూడా ఈ సీజన్ లో ఒక వన్ ఆఫ్ ది విక్టిమ్. సో పక్కన పెట్టేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ మార్టిన్ బ్రెయినర్. సో వీళ్ళు మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి, సో క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ కి చాలా డిలే చేశాను అనుకుంటున్నారేమో, కానీ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. నేను చెప్పింది ప్రతిదీ మీరు మైండ్ లో పెట్టేసుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి క్యారెక్టర్స్ ఏమిటి అనేది. సో ఇప్పటివరకు నేను చెప్పిందంతా ఓన్లీ సీజన్ 1కి సంబంధించిన క్యారెక్టర్స్. సీజన్ 2లో కొంతమంది యాడ్ అవుతారు, సీజన్ 3లో కొంతమంది యాడ్ అవుతారు. సో ఏంటంటే సీజన్ 1, 2, 3 అలా ఎవ్రీ సీజన్ కి కొంతమంది యాడ్ అవుతూ ఉంటారు. నేనేంటంటే ఈ సీజన్ 1 వరకు మెయిన్, అలాగే త్రూ అవుట్ ది సిరీస్ 5 సీజన్స్ వరకు కూడా ఈ క్యారెక్టర్స్ అనేవి ముందు వస్తూ ఉంటాయి ఫర్దర్ గా. సో మనకి సిరీస్లు అనేవి ఎపిసోడ్స్ ప్రకారం ఉంటాయి, కానీ మేము మీకు ఎపిసోడ్ ప్రకారం చెప్పట్లేదు, ఎందుకంటే చెప్తే బాగా లాంగ్ అయిపోద్ది. సో ఎపిసోడ్ ప్రకారం చెప్పకుండా నార్మల్ గా స్టోరీ వైజ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ స్టార్ట్ చేసేస్తే, ఇది November 6, 1983 ఆ టైం పీరియడ్ లో హాకిన్స్ అనే ఒక విలేజ్ లో జరిగే స్టోరీ ఇది. ఆ రోజు రాత్రి హాకిన్స్ లో ఒక ల్యాబొరేటరీ ఉంటుంది, ఒక రీసెర్చ్ సెంటర్. ఆ సెంటర్ లో నుంచి అప్ సైడ్ డౌన్, అంటే మన ఒరిజినల్ వరల్డ్ ని రిఫ్లెక్ట్ చేసేలాగా ఇంకొక వరల్డ్ ఉంటుంది. సేమ్ ఎలా అంటే నార్మల్ ఈ హాకిన్స్ లో నార్మల్ మనుషులు అందరు కామన్ గా ఉంటుంది, బట్ ఆ అప్ సైడ్ డౌన్ లో మాత్రం అసలు వరల్డ్ కి అగెయిన్స్ట్ గా సేమ్ ప్లేస్, ఆ ప్లేస్ ఎలా ఉందో ఈ ప్లేస్ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఆ ప్లేస్ లో మాన్స్టర్స్ ఉంటారు. సో ఆ రీసెర్చ్ చేస్తున్న ల్యాబ్ లో అప్ సైడ్ డౌన్ నుంచి ఒక మాన్స్టర్, డెమోగార్గన్ అనే ఒక మాన్స్టర్ బయటకు వస్తుంది, ఒక గేట్ ఓపెన్ చేసుకుని ఆ నైట్. అక్కడ నుంచి మనకి ఈ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ రోజే November 6 నైట్ మైక్, లూకస్, డస్టిన్, వీళ్ళ 4 బెస్ట్ ఫ్రెండ్స్. సో వీళ్ళందరూ మైక్ వాళ్ళ ఇంటి దగ్గర డంజన్స్ అండ్ డ్రాగన్స్ అని ఒక గేమ్ ఆడి స్టార్ట్ అవుతారు. సో గేమ్ ఫుల్ గా ఆడేసిన తర్వాత ఎవరింటికి వాళ్ళు రెడీ అవుతారు. సో మైక్ వాళ్ళ ఇంటి దగ్గర కాబట్టి మైక్ అక్కడే ఉంటాడు. దాని తర్వాత లూకస్, హ్యాండర్సన్, డస్టిన్ అండ్ ఇంకొకళ్ళు వీళ్ళ ముగ్గురు స్టార్ట్ అవుతారు. లూకస్ వాళ్ళ ఇంటికి రీచ్ అవుతాడు, వెళ్ళిపోతాడు. అండ్ దాని తర్వాత డస్టిన్ కూడా వాళ్ళ హౌస్ కి రీచ్ అవుతాడు. అండ్ నెక్స్ట్ విల్ మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్లే దారిలో ఈ గేట్ లో నుంచి తప్పించుకుని వచ్చిన మాన్స్టర్ కంట్లో పడతాడు. ఆ మాన్స్టర్ దగ్గర నుంచి
పరిగెత్తుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ మాన్స్టర్ అక్కడికి వచ్చి తనని తీసుకుపోద్ది. ఆ రోజు November 6th నైటే ఇంకొక ఇన్సిడెంట్ జరిగిద్ది. హాకిన్స్ ల్యాబ్ నుంచి ఒక హాస్పిటల్ గౌన్ వేసుకున్న ఒక అమ్మాయి మిస్ అవుద్ది. సో డాక్టర్ మార్టిన్ బ్రానర్ కూడా వెతుకుతూ ఉంటాడు ఆ అమ్మాయి కోసం. సో మొత్తం ఏజెంట్స్ అందరిని పంపించి వెతుకుతూ ఉంటాడు. ఆ రోజు నైట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రోజు జాయిస్ తన అబ్బాయి కనిపించట్లేదు విల్ అని చెప్పేసి మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటుంది. వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది. సో ఆ కంప్లైంట్ ఇచ్చింది ఎవరికో కాదు, జిమ్ హాపర్, హాకిన్స్ చీఫ్ పోలీస్ ఆఫీసర్. సో ఫ్యామిలీ రిలేటివ్, ఫ్యామిలీ ఫ్రెండ్. సో తనకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది. సో మన హాపర్ కూడా వెళ్ళి వెతుకుతా ఉంటాడు తనని. ఆ టైంలోనే హాకిన్స్ ల్యాబ్ నుంచి ఒక అమ్మాయి తప్పించుకుని తిరుగుతూ ఉంటుంది కదా. సో ఆ తప్పించుకున్న అమ్మాయిని వెతకడానికి ఏజెన్సీని పంపిస్తారు ఆ డాక్టర్. సో మొత్తం వెతుకుతున్న టైంలో ఒక చోట ఉందని చెప్పేసి తెలుస్తుంది. ఆ ఏరియాకి వెళ్ళేటప్పటికే అమ్మాయి అక్కడ ఉండదు. సో అక్కడ ఉన్న రెస్టారెంట్ ఓనర్ ని ఆ ఏజెంట్స్ చంపేసి మొత్తం ఆ అమ్మాయి కోసం ఇంకా వెతుకుతూ ఉంటారు. అలా వెతుకుతున్న టైంలో జాయిస్ కి తన ఫోన్ కాల్ వస్తుంది విల్ నుంచి. సో వెంటనే ఆ ఫోన్ షార్ట్ సర్క్యూట్ అయి బ్లాస్ట్ అయిపోతుంది. సో తనకేంటంటే విల్లే కాల్ చేసాడని కాన్ఫిడెంట్ గా ఉంటుంది, ఇంకా బ్రతికే ఉన్నాడు, ఎవరో కాల్ చేశారని చెప్పేసి షార్ట్ సర్క్యూట్ తో బ్లాస్ట్ అయిపోతుంది ఫోన్. అదే టైంలో తన ఫ్రెండ్ కనిపించట్లేదు అని చెప్పేసి మైక్, డస్టిన్, లూకస్ వీళ్ళందరూ అడవిలో వెతుకుతూ ఉంటారు. తన సైకిల్ ఒక చోటన పడిపోయి ఉంటుంది. సో ఆ ఏరియా నుంచి వెతుకుతున్న టైంలో తనకి 11 ఎల్ అనే ఒక అమ్మాయి మీట్ అవుతుంది. ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది వీళ్ళందరి మధ్య. సో ఆ ఎల్ని తీసుకుని మైక్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత తను ఒక అండర్ గ్రౌండ్ ఏరియాలో పెట్టి తనకు కావాల్సిన ఫుడ్, వేఫల్స్ అన్ని తీసుకొచ్చేసి పెడతా ఉంటాడు. కానీ తన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో డస్టిన్, లూకస్ కి ఆ అమ్మాయి ఒక స్ట్రేంజర్ అవడంతో ఆ అమ్మాయి అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఆ అమ్మాయిని పెద్ద నమ్మరు వాళ్ళు. అండ్ ఇంకో పక్కన జొనాథన్ వాళ్ళ ఫాదర్, వాళ్ళిద్దరు డైవర్స్ అవుతారు. జాయిస్ అలాగే వాళ్ళ ఫాదర్ డైవర్స్ అవుతారు. సో వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఇలా విల్ కనిపించట్లేదు అని చెప్పినప్పుడు తను పెద్ద పట్టించుకోడు, కేర్ చేయడు. వెంటనే జొనాథన్ తిరిగి వచ్చేస్తాడు. సో ఇవన్నీ జరుగుతున్న టైంలో హాపర్ విల్ కోసం వెతుకుతున్న టైంలో హాకిన్స్ ల్యాబ్ దగ్గర ఒక హాస్పిటల్ గౌన్ కనిపిస్తుంది. సో ఎల్కి ఫుడ్ అన్ని తీసుకొచ్చిన తర్వాత తన ఫ్రెండ్ ఫోటో చూపించి విల్ తను ఇంకా బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి చెప్తుంది. సో ఇలా గుర్తుపట్టడంతో విల్ ఎక్కడున్నాడు ఏంటి, తనకి కొన్ని పవర్స్ ఉంటాయి, కైనటిక్ పవర్స్ అనేవి. ఆ పవర్స్ యూజ్ చేసి ఎక్కడున్నాడు ఏంటి అని చెప్పేసి కనుక్కుంటాడు. అప్పుడు చెప్తుంది ఇలా అప్ సైడ్ డౌన్ లో ఉన్నాడు. సో ఒక డెమోగార్గన్ తో తను వెంటాడుతూ ఉంది ఒక మాన్స్టర్. ఆ ప్లేస్ చాలా కష్టమైన ప్లేస్, చాలా రిస్కీ ప్లేస్, అక్కడ ఉన్నాడు ప్రెసెంట్ మీ ఫ్రెండ్ అని చెప్పేసి చెప్తుంది. ఇలా చెప్పడంతో తన ఫ్రెండ్స్ కి తన మీద ఒక నమ్మకం వస్తుంది ఎల్ మీద. సో నమ్మొచ్చు ఈ అమ్మాయిని అని చెప్పేసి. అండ్ ఆ టైంలోనే నాన్సీ వీలర్ కి ఒక లవర్ ఉంటాడు, స్టీవ్ హ్యారింగ్టన్. స్టీవ్ హ్యారింగ్టన్ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. సో మెయిన్ పర్టికులర్లీ సీజన్ 1 కాకుండా సీజన్ 2 నుంచి ఇంకా డెవలప్మెంట్ చాలా బాగుంటుంది ఆ క్యారెక్టర్ కి. నేను పర్టికులర్లీ స్టీవ్ హ్యారింగ్టన్ కి ఆల్మోస్ట్ ఒక కల్ట్ ఫ్యాన్ లాగా అయ్యానని చెప్పొచ్చు ఈ సిరీస్ ప్రకారం. చాలా బాగా బాగుంటుంది క్యారెక్టర్ డెవలప్మెంట్ అయితే. అయితే నాన్సీ వీలర్ కి స్టీవ్ కి ఒక లవ్ బాండ్ నడుస్తూ ఉంటుంది. అయితే స్టీవ్ హ్యారింగ్టన్ ఇంటికి నాన్సీ అలాగే తన ఫ్రెండ్ బార్బరా కలిపి ఒక పార్టీకి వెళ్తారు. పార్టీకి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ పార్టీలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. బార్బరాకి అది నచ్చదు అంతగా, తను బాగా క్లోజ్ అవుతుంది తనకి. తన ఫ్రెండ్ బార్బరాని సరిగ్గా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి బాధతో అలా ఒక చోట కూర్చొని ఉంటుంది. తనకు ఒక చిన్న హ్యాండ్ బ్రేక్ అవుద్ది. ఆ పగిలిన హ్యాండ్ కి కొంచెం బ్లడ్ వస్తా ఉంటుంది బార్బరాకి. ఆ టైంలోనే ఆ దగ్గర ఏరియాలోనే జొనాథన్ తన తమ్ముడు గురించి, విల్ గురించి వెతుకుతున్న టైంలో సో ఇలా పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్నారని చెప్పేసి ఉంటాడు. సో జొనాథన్ కి ఏంటంటే కొంచెం ఫోటోగ్రఫీస్ ఎక్కువ తీసుకుంటా ఉంటాడు. ఆ టైంలోనే వీళ్ళ పార్టీలో ఎంజాయ్ చేస్తున్న మూమెంట్స్ ని కూడా క్యాప్చర్ చేస్తాడు. సో వీళ్ళందరూ పార్టీలో ఎంజాయ్ చేస్తున్న టైంలో బార్బరా మిస్ అవుతుంది. జొనాథన్ ఫోటోలో క్యాప్చర్ అవుతుంది, అది జొనాథన్ కూడా చూడ్డు. సో ఇలా బార్బరాని ఒక మాన్స్టర్ వచ్చి తీసుకుపోతుంది కదా. మాన్స్టర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆల్రెడీ జాయిస్ కి ఇలా విల్ కాల్ చేశాడని చెప్పేసి కాల్ షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఉంటుంది కదా. సో ఇంకొక ఫోన్ తీసుకొచ్చుకుని పెట్టుకుంటుంది. ఆ ఫోన్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ కాల్ వస్తుంది విల్ దగ్గర నుంచి. విల్ తో మాట్లాడుతున్న టైంలో వాళ్ళ ఇంటి వాల్ ఉంటది కదా, గోడలో నుంచి ఇంకొక మాన్స్టర్ బయటకు వచ్చినట్టు తనకు అనిపిస్తుంది. సో నిజంగానే వస్తుంది మాన్స్టర్, కానీ అక్కడ ఉండుకోకుండా బ్లడ్ ఏదైతే బార్బరాకి కొంచెం బ్లడ్ తెగుద్ది కదా, ఆ తెగిన ఏరియాకి స్మెల్ ద్వారా వెళ్ళిపోయి బార్బరాని తీసుకుపోద్ది. ఆ బార్బరాని తీసుకుపోయిన టైంలో జొనాథన్ క్లిక్ చేస్తాడు. తనకు కూడా తెలియదు ఇలా ఒక ఫోటో ఉందని చెప్పేసి. అండ్ దాని తర్వాత ఒకేసారి అప్సైడ్ డౌన్ లో బార్బరా నిద్రలేస్తుంది. నిద్రలేచిన తర్వాత తను ఎక్కడుంది ఏంటో అసలు తనకు ఐడియా ఉండదు. తను తప్పించుకుందాం అని అనుకునే టైంలో డెమోగార్గన్ కళ్ళలో పడుతుంది, అటాక్ చేస్తుంది డెమోగార్గన్. అంతే, బార్బరా చనిపోతుంది. సో ఇక జాయిస్ కి తన విల్ బ్రతికే ఉన్నాడు, సో తనతో కమ్యూనికేట్ అవుతున్నాడు, బల్బ్స్ ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నాడు అని చెప్పేసి తెలిసి సో అక్కడ ఉన్న తను షాప్ లో వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ షాప్ లోకి వెళ్ళి
బల్బ్స్, మొత్తం ఆల్ఫాబెట్ లెటర్స్ అన్ని తీసుకొచ్చి అరేంజ్ చేస్తుంది అక్కడ. మొత్తం వాల్ కి అటాచ్ చేసి లైట్స్, మొత్తం క్రిస్మస్ లైట్స్ ఎలా అరేంజ్ చేస్తారో అలా అరేంజ్ చేస్తుంది. సో ఈ హాపర్ కి హాకిన్స్ ల్యాబ్ మీద కొంచెం డౌట్ వచ్చి అసలు మొత్తం లోపలికి వెళ్ళి ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి కొంత ఇన్ఫర్మేషన్ లాగుతాడు. ఆ ఇన్ఫర్మేషన్ లో తెలిసేది ఏంటంటే డాక్టర్ మార్టిన్ బ్రీనర్ ఎవరైతే ఉన్నారో తన ద్వారా టెర్రీ ఇవిస్ అనే ఒక అమ్మాయి, ఒక పేషెంట్ బాధింపబడింది. తన కూతుర్ని తను తీసుకుపోయి, జేన్ అనే కూతుర్ని తను చాలా బాధ పెట్టాడు అని చెప్పేసి తెలుసుకుంటాడు. సో ఆ టెర్రీ ఇవిస్ అనే మదర్ కి పుట్టిన అమ్మాయిని, జేన్ ని తీసుకుని తనకు కొన్ని పవర్స్ కోసం రెడీ చేసి లాగా అమ్మాయిని ప్రిపేర్ చేస్తాడు ఈ డాక్టర్ మార్టిన్ బ్రేనర్. సో ఇవన్నీ తెలుసుకుంటా ఉంటాడు మెల్లగా హోపర్. అండ్ దాని తర్వాత స్కూల్ దగ్గర స్టీవ్ జొనాథన్ కెమెరాని బ్రేక్ చేస్తాడు. సో ఆ బ్రేక్ చేసిన టైంలో తెలుస్తుంది ఇలా పార్టీ మూమెంట్స్ లో మనల్ని క్యాప్చర్ చేశాడు, పిక్స్ అవి ఉన్నాయి అని చెప్పేసి కెమెరాని భద్రపడేస్తాడు, డిస్ట్రాయ్ చేసేస్తాడు. ఇక జొనాథన్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఆ టైంలోనే బార్బరా అసలు కనిపించట్లేదు అని చెప్పేసి ఒక డౌట్ నాన్సీకి వస్తుంది. అప్పటి వరకు పట్టించుకోదు. సో ఎందుకంటే తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. సో తన బెస్ట్ ఫ్రెండ్ కనిపించట్లేదు అని అప్పుడే రియలైజ్ అవుద్ది. సో అందరికి ఫోన్ చేసి కనుక్కుంటా ఉంటుంది బార్బరా వచ్చిందా లేదా అని. సో ఆ ఫోటోలో చూసి డౌట్ వచ్చి స్టీవ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. స్టీవ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ యొక్క బార్బరా కార్ ఏదైతే ఉందో ఆ కార్ ఇంకా స్టీవ్ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది. సో ఆ ఏరియాలోకి వెళ్ళి మొత్తం వెతుకుతున్న టైంలో అక్కడికి ఇంకొక మాన్స్టర్ వస్తుంది. కానీ బై లక్ నాన్సీ తప్పించుకుంటుంది ఆ మాన్స్టర్ దగ్గర నుంచి. సో ఈ వాల్స్ కు మొత్తం జాయిస్ ఆల్ఫాబెట్ లెటర్స్ తో అన్ని అరేంజ్ చేస్తుంది కదా. సో అక్కడికి మళ్ళీ విల్ వస్తాడు. విల్ వచ్చి ఎక్కడెక్కడ ఏమేమి ఉంది, అసలు నేను ఇక్కడే ఉన్నాను, రైట్ హియర్ అని చెప్పేసి చూపిస్తాడు. సో రైట్ హియర్ అని నేను ఇక్కడే ఉన్నాను. అండ్ ఇంకొకటి చెప్తాడు, ఇండికేట్ చేస్తాడు రన్ అని చెప్పేసి. ఎందుకంటే మాన్స్టర్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపో అని అంటాడు. ఆ టైంలోనే అక్కడ నుంచి వాల్లో నుంచి ఒక మాన్స్టర్ వస్తుంది. అండ్ ఇంకో పక్కన విల్ని కనుక్కోవడానికి తన ఫ్రెండ్స్ అందరూ మైక్, లూకస్, హ్యాండర్సన్, ఐ మీన్ డస్టిన్, వీళ్ళందరూ ఎల్ ని హెల్ప్ చేయమని అడుగుతారు. సో ఎల్ తనకున్న సూపర్ పవర్స్ తో మొత్తం అసలు విల్ ఎక్కడున్నాడు ఏంటని చెప్పేసి మొత్తం కనుక్కుని విల్ ఇంటి దగ్గరికి తీసుకొస్తుంది వాళ్ళందరినీ ఆ పవర్స్ యూస్ చేసి. అలా వచ్చిన టైంలో వెంటనే విల్ బ్రతికే ఉన్నాడని చెప్తుంది కదా. ఆ టైంలోనే ఎమర్జెన్సీ వెహికల్ ఒకటి వెళ్ళొద్ది. ఎక్కడికంటే ఆ ఊరికి దూరంలో ఒక క్వారీ ఉంటుంది. ఆ వాటర్ లో నుంచి ఒక బాడీని బయటకు తీస్తారు. ఆ బాడీ విల్ అని చెప్పేసి డిసైడ్ చేస్తారు. సో విల్ చనిపోయాడు. కానీ ఆ బాడీని దగ్గర నుంచి చూపించరు, దూరం నుంచే చూపిస్తారు. సో జాయిస్ కి ఏంటంటే తను నాతో మాట్లాడాడు, ఆ బాడీ మా అబ్బాయిది కాదు అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ గా నమ్ముతూ ఉంటది. బట్ అందరూ ఇక తప్పదు కదా అని చెప్పేసి అందరూ ఫ్యూనరల్ కూడా జరిపిస్తూ ఉంటారు. బట్ జాయిస్ మాత్రం అసలు కాన్ఫిడెన్స్ గా నా అబ్బాయి ఇంకా బతికే ఉన్నాడు అని చాలా కాన్ఫిడెన్స్ గా ఉంటది. సో ఇంకా విల్ బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి ఎల్ మనం మోసం చేసింది, ఇలా చనిపోయాడు విల్ అని చెప్పేసి తన మీద కొంచెం కోపంతో ఉంటారు తన ఫ్రెండ్స్ అందరూ. ఆ టైంలోనే వాకీ టాకీ ద్వారా విల్ ఇంకా బ్రతికే ఉన్నాడని తన ఫ్రెండ్స్ కి ప్రూవ్ చేస్తుంది. సో తనతో మాట్లాడాలి అని అంటే ఆ యొక్క వాకీ టాకీ సరిపోదు, ఒక హ్యామ్ రేడియో కావాలి. ఆ హ్యామ్ రేడియో ద్వారా వాళ్ళు ఫర్దర్ గా విల్ తో కాంటాక్ట్ అవ్వచ్చు అని చెప్పేసి అనుకుంటారు. సో స్కూల్లో హ్యామ్ రేడియో ఉంటుంది. సో స్కూల్ కోసం అంతా అరేంజ్ చేసుకుని అమ్మాయిని రెడీ చేసి తీసుకెళ్తారు స్కూల్ కి. అయితే జొనాథన్ ఫొటోస్ లో ఇలా బార్బరా వెనకాల ఒక మాన్స్టర్ ఉందని చెప్పేసి నాన్సీ అబ్జర్వ్ చేస్తుంది. అబ్జర్వ్ చేసి వచ్చి జొనాథన్ కి చెప్తుంది, నువ్వు ఫొటోస్ తీసుకో కదా, ఫోటోలు ఇలా వెనకాల ఏదో ఉంది అని చెప్పేసి డౌట్ వస్తుంది. సో జొనాథన్ కూడా ఆ ఫోటో చూసిన తర్వాత రియలైజ్ అవుతాడు, వాళ్ళ అమ్మ ఆల్రెడీ ఇలా మాన్స్టర్స్ వస్తుంది, ఇలాగా తను ఎత్తుకుపోయింది అని చెప్పేసి విల్ని ఎత్తుకుపోయిందని వాళ్ళ అమ్మ చెప్తా ఉన్నా సరే వినడు. ఇలా ఈ ఫోటో చూసిన తర్వాత తనకు కూడా డౌట్ వస్తుంది, నిజమే మా అమ్మ చెప్తుంది కానీ నేను వినలేదు అని చెప్పేసి అనుకుంటాడు జొనాథన్. ఆ టైంలోనే వెళ్ళి బార్బ్ గురించి కంప్లైంట్ ఇస్తారు ఒక పోలీస్ స్టేషన్ లో. ఇవన్నీ జరుగుతున్న టైంలో నాన్సీకి స్టీవ్ కి ఒక చిన్న గొడవ వస్తుంది, చిన్న డిఫరెన్సెస్ ఇద్దరికి వస్తాయి. సో హాపర్ కి ఎక్కడో ఇంకొక చిన్న డౌట్ ఉంటుంది, ఇలా మొత్తం బాడీని దగ్గరికి వెళ్లకుండా చూస్తున్నారు, అసలు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, నిజంగా ఉన్నది బాడీ అదేనా కాదా అని డౌట్ తో మొత్తం అసలు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏంటని చెప్పేసి మొత్తం వెతుకుతూ ఉంటాడు. ఆ వెతుకుతూ ఉన్న టైంలో ఇక మొత్తం తెలుస్తుంది తనకు అబద్ధం చెప్పారు, అక్కడ ఉన్న బాడీ అది కాదని చెప్పేసి తెలుస్తుంది. వెంటనే మార్చురీలోకి వెళ్ళి ఆ బాడీని మొత్తం చూస్తాడు. తీరా చూస్తే అక్కడ ఉండేది ఒక ఫేక్ బాడీ, విల్ది కాదు. సో విల్ ఇంకా బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి తనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ ఇంకో పక్కన వీళ్ళందరూ స్కూల్ కి వెళ్ళి హ్యామ్ రేడియో ద్వారా విల్ తో మాట్లాడదామని ట్రై చేస్తారు. కానీ అప్పటికే విల్ అండ్ అలాగే తన మామ్ జాయిస్ తో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతున్న టైంలో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారని తన ఫ్రెండ్స్ కి తెలుస్తుంది. ఆ టైంలోనే గోడలో విల్ కనిపిస్తాడు జాయిస్ కి. వెంటనే ఇక గోడని బద్దలు కొట్టేస్తా ఉంటది జాయిస్ కోసం, మేబీ గోడలో ఉన్నాడేమో అని చెప్పేసి. ఇక బాడీ విల్ది కాదు అని తెలుసుకున్న హాపర్ బ్రానర్ దగ్గరికి, మొత్తం కారణం బ్రానర్ అని చెప్పేసి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ ని లేడని చెప్పేసి అనుకున్నా సరే హాకిన్స్ ల్యాబ్ లోకి వెళ్ళిపోయి అసలు ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు. కానీ హాకిన్స్ ల్యాబ్ లోకి వెళ్ళగానే ఒక గార్డ్స్ ఉంటారు కదా, సెక్యూరిటీ గార్డ్స్ వచ్చేసి తన్ని స్ప్రో కోల్పోయేలా చేస్తాడు. కట్ చేస్తే వెంటనే
వెంటనే మార్నింగ్ హాపర్ వాళ్ళ ఇంట్లో ఉంటాడు, మొత్తం ఫుల్ మత్తుతో పడిపోయి ఉంటాడు. దాని తర్వాత తనే లెగిస్తాడు. సో తనకి డౌట్ వస్తుంది ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి, మేబీ సీక్రెట్ కెమెరా కానీ సీక్రెట్ మైక్రోఫోన్ కానీ ఏదైనా పెట్టారేమో అని చెప్పేసి మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటాడు. సెర్చ్ చేసిన తర్వాత తెలిసేది ఏంటంటే ఒక మైక్రోఫోన్ దొరుకుతుంది. సో మేబీ ఆ ల్యాబ్ లో ఏదో జరుగుతుంది, జాయిస్ మనకు ఆల్రెడీ ముందు చెప్పింది కదా, సో నిజమేనేమో అని చెప్పేసి జాయిస్ అని అప్పటి నుంచి నమ్మడం స్టార్ట్ చేస్తాడు హోపర్. ఇవన్నీ జరుగుతున్న టైంలో స్కూల్లో సైన్స్ టీచర్ మిస్టర్ క్లార్క్, సో వీళ్ళందరూ వెళ్ళి మైక్, డస్టిన్, ఎలెవెన్ అలాగే లూకస్ వీళ్ళందరూ వెళ్ళి థియరిటికల్ గా వేరొక వరల్డ్ ని వెళ్ళడానికి బై ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా ఇంకొక వే ఉంటుందా లేదా అని అడుగుతారు. సో థియరిటికల్లీ దెర్ ఇస్ ఏ వే, ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ ద్వారా వేరే అప్ సైడ్ డౌన్ కి వేరే డైమెన్షన్ లో ఉన్న వరల్డ్ కి వెళ్ళడానికి ఒక వే ఉంటుందని చెప్పేసి చెప్తాడు. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా క్యాంపస్ ని యూస్ చేసి వాళ్ళందరూ ఆ గేట్ కోసం వెతుకుతూ వెళ్తారు. అలా వెళ్తున్న టైంలో హాకిన్స్ ల్యాబ్ దగ్గర ఎలెవెన్ కి తన ప్రీవియస్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్ట్రైక్ అవుతా ఉంటాయి. సో తనకి గుర్తొచ్చేది ఏంటంటే ఒక డెమో గార్గన్ తో తను ఇంటరాక్ట్ అవుతుంది. సో ఆ డెమో గార్గన్ ఆల్రెడీ తన వల్లే బయటకు వచ్చిందని చెప్పేసి తనకి చిన్న చిన్న మెమరీస్ గుర్తొస్తా ఉంటాయి. సో మళ్ళీ అక్కడికి వెళ్తే వీళ్ళకి తన ఫ్రెండ్స్ కి రిస్క్, తనకి రిస్క్ అని చెప్పేసి అక్కడి నుంచి ఆ యొక్క క్యాంపస్ ఏమున్నాయో ఆ క్యాంపస్ గేట్ సైడ్ నుంచి ఆ క్యాంపస్ ని రివర్స్ చూపిస్తుంది తనకున్న పవర్స్ తో. సో ఆ క్యాంపస్ లో చూపించిన వేలో వెళ్తా ఉంటారు. ఒక స్టేజ్ కి వెళ్ళిన తర్వాత ఈ కాంపస్ ని తనే డైవర్ట్ చేసింది అని చెప్పేసి లూకస్ కి డౌట్ వచ్చేసి తన్ని ఇక్కడ నుంచి మమ్మల్ని మోసం చేసావు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉంటాడు. సో వీళ్ళిద్దరి మధ్య ఈ డిస్కషన్ జరుగుతున్న టైంలో మైక్ ఎలెవెన్ కి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. సో లూకస్ కి మైక్ కి కొంచెం చిన్న గొడవ అవుతుంది అన్న టైంలో లూకస్ మీదకి తన పవర్ ని యూస్ చేసి గాల్లో ఎగిరేలా చేస్తుంది. సో గాల్లో ఎగిరి అలా పడిపోతాడు, స్ప్రో కోల్పోతాడు. మైక్ అలాగే డస్టిన్ వెళ్ళి తనని లేపుతారు, స్ప్రోలో నుంచి బయటకు తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత అక్కడ నుంచి ఎలెవెన్ పారిపోతుంది. ఎందుకంటే తన ఫ్రెండ్ ని ఇలా చేసినందుకు మైక్ తన మీద కోపగించుకుంటాడు. వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నాన్సీ అండ్ జొనాథన్ వీళ్ళిద్దరూ బార్బరా ఎక్కడైతే తప్పిపోయిందో ఆ ఏరియాలో వెతుకుతా ఉంటారు ఒక గన్ తీసుకుని. సో అలా వెతుకుతున్న టైంలో నాన్సీకి ఒక వే కనిపిస్తుంది, గేటు. సో గేట్ ద్వారా వెళ్తుంది, వెళ్ళగానే అప్ సైడ్ డౌన్ లోకి వెళ్ళిపోతుంది. సో అప్ సైడ్ డౌన్ లో మొత్తం ఏంటి కొత్తగా ఉంది ఈ లోకం అని చెప్పేసి చూస్తున్న టైంలో డెమో గార్గన్ ఆ మాన్స్టర్ కనిపిస్తుంది. ఆ మాన్స్టర్ నుంచి తప్పించుకుందాం అనుకునే టైంకి మాన్స్టర్ కంట్రోల్ పడుద్ది. అక్కడి నుంచి తప్పించుకుని చివరిగా ఎక్కడుందో కనుక్కోలేకపోయే టైంలో జొనాథన్ అక్కడ నుంచి బయటకు లాగుతాడు నాన్సీని. వెంటనే ఆ గేట్ అనేది క్లోజ్ అయిపోతుంది. లేదంటే నాన్సీ కూడా భలే. సో ఇలా నాన్సీ ఆ అప్ సైడ్ డౌన్ నుంచి రాగానే తనకి భయపడిపోతూ ఉంటుంది. ఆ ప్రపంచం అవన్నీ మాన్స్టర్ చూసాక తను సింగిల్ గా ఉండడానికి చాలా భయపడుతూ ఉంటుంది. ఇక జొనాథన్ తను ఒంటరిగా వదిలి వెళ్ళడం ఇష్టం లేక తన పక్కన కూర్చుని తనకి కొంచెం ధైర్యంగా ఉంటాడు. ఆ టైంలోనే డిస్టర్బెన్సెస్ ఏమైతే ఉన్నాయో నాన్సీకి, స్టీవ్ కి తను సాల్వ్ చేసుకుందాం అని చెప్పేసి స్టీవ్ నాన్సీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఆ టైంలోనే ఇద్దరు ఒక రూమ్ లో ఉండడం చూసి వీళ్ళిద్దరు మేబీ డేటింగ్ లో ఉన్నారనుకుంటా బెడ్రూమ్ లో అని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇంకో పక్కన జాయిస్ అండ్ హోపర్ ఇద్దరు టెర్రీ యూస్ గురించి మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటారు. తన అడ్రస్ వెతికిన తర్వాత అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తను ఒక అన్కండిషనల్ స్టేజ్ లో ఉంటుంది, మాట్లాడలేని స్టేజ్ లో. సో తన సిస్టర్ ఎవరైతే ఉన్నారో బెకే మొత్తం చెప్పిద్ది ఇలా తన అమ్మాయి జేనివిస్. సో జేనివిస్ ఇలాగా కొంతమంది డాక్టర్స్ ఇలా డీవియేట్ చేశారు ఇద్దరిని. సో తను ఇలా కోమాలో ఉండిపోయింది ఆ స్టేజ్ లో. తన అమ్మాయిని ఇలా పవర్స్ కోసం యూజ్ చేసుకున్నారు అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అంతా చెప్పింది. ఇక ఈ మాన్స్టర్ ని చూసిన తర్వాత నాన్సీ అండ్ జొనాథన్ ఇద్దరు ఆ మాన్స్టర్ ని చంపాలని చెప్పేసి రెడీ అవుతారు. ఆ మాన్స్టర్ ని చంపడానికి ఏవైతే వస్తువులు కావాలో అవన్నీ కొనుక్కుంటారు, తీసుకుంటారు. అన్ని అరేంజ్ చేసుకున్న టైంలో స్టీవ్ అక్కడికి వచ్చేసి సో ఇలా ఇద్దరు ఒక రూమ్ లో ఉన్నారని చెప్పేసి స్టీవ్ వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్ నాన్సీ ఒక స్లట్ అని చెప్పేసి అంటా ఉంటారు. ఇక జొనాథన్ కి స్టీవ్ కి ఒక మంచి హీటింగ్ ఫైట్ ఉంటుంది. చితక్కొడేస్తాడు స్టీవ్ ని జొనాథన్ అయితే. ఆ టైంలోనే పోలీసెస్ కూడా వస్తారు. పోలీసులు వచ్చేటప్పటికి పోలీస్ ఫేస్ కి తగులుతుంది జొనాథన్ కొట్టింది. సో జొనాథన్ తీసుకెళ్లి జైల్లో వేస్తారు. సో అసలు అక్కడ మొత్తం ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి మొత్తం డీటెయిల్ గా హోపర్ ఎలాగో తెలిసిన ఫ్రెండే కాబట్టి సో అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇక ఎలెవెన్ కోసం వెతుకుతూ ఉన్న మైక్ అలాగే డస్టిన్ ఇద్దరిని ఆ స్కూల్లో కొంతమంది ఇద్దరు బుల్లీస్ ఉంటారు, అంటే తనని ఏడిపించే వాళ్ళు, మైక్ ని డస్టిన్ ని ఏడిపించే వాళ్ళు వచ్చేసి టార్గెట్ చేస్తారు. డస్టిన్ ని చంపేస్తాం, కొట్టేస్తాం, నువ్వు మైక్ ఇక్కడ నుంచి పై నుంచి చాలా హైట్ ఉంటుంది అక్కడ నుంచి వాటర్ లో దూకేమని
చెప్పేసి వాళ్ళిద్దరు వెళ్ళి దూకేద్దాం అని అనుకునే టైంలో అక్కడికి 11 వచ్చి సేవ్ చేస్తుంది. ఒకళ్ళ లెగ్ అలాగే ఇంకొకళ్ళని ఇన్స్టాల్ చేసేసి అక్కడ నుంచి వెళ్ళిపోయేలా చేస్తుంది. సో వీళ్ళందరూ మళ్ళీ క్లోజ్ అవుతారు. కాకపోతే ఈ పవర్స్ యూజ్ చేసినప్పుడు 11 కి నోస్ ద్వారా బ్లీడింగ్ అవుతా ఉంటుంది. ఎందుకంటే హై పవర్ కన్జంప్షన్ చేసుకుంటూ పవర్స్ యూజ్ చేయాలి కాబట్టి. సో అలా స్ప్రో కోల్పోయి పడిపోతూ ఉంటుంది. సో అప్పుడు 11 మొత్తం చెప్తుంది నేను ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అని అంటే, నేనే అనుకోకుండా ఒక టైంలో గేట్ బద్దలు కొట్టాల్సి వచ్చింది. ఆ గేట్ ద్వారానే డెమోగార్గన్ బయటకు వచ్చింది. అలా బయటకు రావడం వల్ల విల్ కనిపించకుండా పోయాడు. సో నా వల్లే రీజన్ ఇదంతా. అందుకే ఇవేమి మీతో చెప్పకూడదు అని చెప్పేసి నేను అక్కడ నుంచి వెళ్ళిపోయాను అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ గా చెప్పిద్ది. సో ఇవన్నీ చెప్పిన తర్వాత మైక్ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి అంతా రెడీ అవుతారు. ఆ టైంలోనే లూకస్ మైక్ వాళ్ళ ఇంటి దగ్గరికి ఈ రేడియో స్టేషన్ ద్వారా వీటి ద్వారా సిగ్నల్స్ యూజ్ చేసుకుని 11 అక్కడ ఉందని చెప్పేసి తెలుసుకున్న డాక్టర్ మార్టిన్ బ్రేనర్ అలాగే కొంతమంది ఏజెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. లూకస్ చూసి సో ఇలా మీ ఇంటి దగ్గర వీళ్ళు ఉన్నారు, వెంటనే అక్కడ నుంచి తప్పించుకోండి అని చెప్పేసి అని అంటాడు. సో వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఇంటికి రీచ్ అయిపోయడానికి లూకస్ ఇలా చెప్పడంతో బ్యాక్ రిటర్న్ అవుతారు. అక్కడ నుంచి వచ్చి హాకిన్స్ ల్యాబొరేటరీ నుంచి వచ్చి ఒక వ్యాన్ ని జస్ట్ తనకున్న పవర్స్ తో 11 అలా పైకి అలా ఒక రౌండ్ ఫ్లిప్ వేపిస్తుంది వ్యాన్ ని. ఇక హాకిన్స్ ల్యాబ్ కి సంబంధించిన ఏజెంట్స్ వీళ్ళందరూ వెతుకుతున్నారని చెప్పేసి లూకస్, డస్టిన్, మైక్ అలాగే 11 వీళ్ళందరూ ఒక డంక్ యార్డ్ లోకి వెళ్ళి దాక్కుంటారు. అలాగే ఎప్పుడైతే ఇక నాన్సీ, జొనాథన్ ఒక డెమోగార్గన్ చూసాం, మాన్స్టర్ చూసాం అని చెప్పేసి ఇలా జాయ్స్ కి అలాగే హోపర్ కి చెప్తారు. సో వీళ్ళు చెప్పిందంతా నిజం అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకుని ఆ డెమోగార్గన్ ని చంపడానికి జొనాథన్ అలాగే నాన్సీ ప్రిపేర్ అవుతారు. ఇక హాపర్ మేబీ 11 కూడా ఫ్రెండ్స్ తోనే ఉంది అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకుంటాడు. సో వాళ్ళతో కాంటాక్ట్ అవి ఇలా మేము ఎక్కడున్నారో చెప్పండి, అక్కడికి మేము వస్తాము, అక్కడ నుంచి అసలు మొత్తం తెలుసుకుందాం ఏంటి అని చెప్పేసి మొత్తం వాళ్ళతో డిస్కస్ చేస్తాడు. ఇక ఈ గ్రూప్ వీళ్ళందరూ కలిపి జాయ్స్ ఇంటి దగ్గర మీట్ అవుతారు. సో మీట్ అయిన తర్వాత తెలుస్తుంది 11 జేన్ ఇవెస్ అని. సో ఆ అమ్మాయికి ఉన్న టెలి పవర్స్ ని యూస్ చేసుకుని బిల్ ఎక్కడున్నాడు, బార్బరా ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటారు. బట్ పవర్ కావాలంటే తనకు ఒక ట్యాంక్ కావాలి, వాటర్ ట్యాంక్ అనేది. సో ఆ ట్యాంక్ ని ప్రిపేర్ చేయడానికి ఒక స్కూల్ ని చూసుకుంటారు. ఆ స్కూల్లో ఒక టబ్ ఏర్పాటు చేసి టబ్ లో వాటర్, దాని తర్వాత ఒక చిన్న పవర్ లాంటిది అండ్ లోపల సాల్ట్ ఇవన్నీ వేసి మొత్తం అరేంజ్ చేస్తారు. సో అరేంజ్ చేసిన తర్వాత తెలుస్తుంది మొత్తం అప్సైడ్ డౌన్ లోకి వెళ్తుంది. 11 వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న బార్బరాని చూస్తుంది, డెడ్ బాడీని చనిపోయిందని చెప్పేసి కన్ఫర్మ్ చేస్తుంది. అలాగే విల్లుని కూడా చూస్తుంది. విల్ ఉన్నాడు, విల్ బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి కన్ఫర్మ్ చేస్తుంది 11. సో అప్పుడు వాళ్ళకి రియలైజేషన్ ఏమొస్తుందంటే ఈ గేట్ కి మొత్తం వే హాకిన్స్ ల్యాబ్ ఏదైతే ఉందో ల్యాబ్స్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది. ఆ గ్రౌండ్ ఫ్లోర్ లోకి వెళ్ళి మొత్తం ఇవన్నీ సర్చ్ చేయాలని చెప్పేసి అక్కడ ఉన్న డాక్టర్ మార్టిన్ బ్రేనర్ తో డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ ఏంటంటే ఆ అమ్మాయి ఎవరైతే 11 ఉన్నారో ఆ అమ్మాయి ఉన్న లొకేషన్ బ్రేనర్ కి చెప్తే హాకిన్స్ ల్యాబ్ లోకి వెళ్ళి ఆ విల్లుని తీసుకురావడానికి పర్మిషన్ ఇస్తాడు డాక్టర్ బ్రేనర్ అయితే. ఇవన్నీ జరుగుతున్న టైంలో ఖచ్చితంగా డెమోగార్గన్ ఆ మాన్స్టర్ వస్తుంది, ఖచ్చితంగా చంపేయాలని చెప్పేసి నాన్సీ అండ్ జొనాథన్ వాళ్ళు తీసుకున్న ఎక్విప్మెంట్స్ అన్ని మళ్ళీ రెడీ చేసుకుని తన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక లాస్ట్ ఫైనల్ గా ఇక వాళ్ళకి తెలుసు కదా బ్లడ్ ఎక్కడ ఉంటుందో అక్కడికే ఆ మాన్స్టర్ వస్తుందని చెప్పేసి నాన్సీ అండ్ అలాగే జొనాథన్ ఇద్దరు కూడా కొంచెం బ్లడ్ వేసి దానికోసం రెడీగా ఉంటారు, ఒక ట్రాప్ రెడీ చేసి. కానీ ఆ టైంలోనే జొనాథన్ కి సారీ చెప్పాలి, నాన్సీతో మళ్ళీ ప్యాచ్ అప్ అవ్వాలని చెప్పేసి స్టీవ్ జొనాథన్ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం అక్కడ ఉన్న వాళ్ళు అరేంజ్ చేసిందంతా చూసి టెన్షన్ పడతాడు. ఆ టైంలోనే అక్కడికి మాన్స్టర్ వస్తుంది. ఆ మాన్స్టర్ ని ఏదో విధంగా చంపేయాలని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. బట్ స్టీవ్ కి భయమేసి అక్కడ నుంచి వెళ్ళిపోదామని చూస్తాడు. కానీ నాన్సీని ఒంటరిగా వదలలేక ఏదైతే అదైందని చెప్పేసి వెళ్ళి మళ్ళీ ఫైట్ చేస్తూ ఉంటాడు. దాంతో చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి క్యారెక్టర్ డెవలప్మెంట్ ఆఫ్ స్టీవ్ హ్యారింగ్టన్ స్పీక్స్ అంతే. సో వీళ్ళంతా ఒక ట్రాప్ రెడీ చేస్తారు కదా నాన్సీ అండ్ జొనాథన్. సో ఆ ట్రాప్ ఏంటంటే మేబీ ఆ డెమోగార్గన్ కి హీట్ అంటే చాలా భయం, హీట్ దగ్గర ఎక్కువ ఉండలేదు, అందుకనే మొత్తం ఆ హీట్ అంతా అరేంజ్ చేస్తూ ఉంటారు. హీట్ అరేంజ్ చేసే ట్రాప్ ఉంటుంది కదా, ట్రాప్ లో పడేస్తారు. ఇంకో పక్కన ఓపర్ అలాగే జాయ్స్ ఇద్దరు హాకిన్స్ ల్యాబ్ లో నుంచి ఆ వేలో నుంచి అప్సైడ్ డౌన్ లోకి ఎంట్రీలో నుంచి వెళ్తారు. ఆ గేట్ లో నుంచి వెళ్ళి బార్బరాని చూసి చనిపోయిందని చెప్పి ఫిక్స్ అవుతారు ఆ బాడీని. అలాగే విల్లుని చూస్తారు. విల్ నోట్ లో ఒక టెండ్రిల్ లైక్ ఎలా అంటే ఒక కండ ముక్క, నా యొక్క ఆ ఏరియాలో ఉన్న కండ ముక్క లాంటిది లోపల నోట్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. ఆ నోట్లో నుంచి మొత్తం పీకి సిపిఆర్ చేసి తనని బతికిస్తారు. ఆ టైంలోనే ఈ వాళ్ళు ఒక ట్రాప్ చేసి నాన్సీ జొనాథన్ ట్రాప్ చేసిన ఏదైతే మాన్స్టర్ ఉందో మాన్స్టర్ వెళ్ళిపోయి ఇక్కడ ఆల్రెడీ లొకేషన్స్ ఎక్కడున్నాయో చెప్తారు కదా 11 ఎక్కడుంది అనేది డాక్టర్ బ్రేనర్ కి. అక్కడ ఏజెంట్స్ అందరినీ పంపిస్తాడు. ఆ ఏజెంట్స్ అందరినీ మొత్తం తనకున్న పవర్స్ అందరినీ చంపేస్తుంది. ఆ చంపేసిన తర్వాత ఆ ఏరియా మొత్తం బ్లడ్ బాత్ అవుతుంది కాబట్టి అక్కడికి
అక్కడికి మళ్ళీ ఆ మాన్స్టర్ వస్తుంది. సో మాన్స్టర్ రావడంతో అక్కడ ఉన్న ఏజెంట్స్ కొంతమందిని చంపేస్తుంది. డాక్టర్ బ్రైనర్ ని కూడా కొంచెం గాయం చేస్తుంది. ఆల్రెడీ స్పృహ కోల్పోయేలా చేస్తారు, ఎందుకంటే ఏజెంట్స్ ని చంపేస్తుంది కాబట్టి ఎలవెన్ ని స్పృహ కోల్పోయేలా చేస్తారు. ఇక వాళ్ళ ఫ్రెండ్ ని చంపేస్తుంది అనుకున్న టైంలో మళ్ళీ ఆ స్పృహలోంచి బయటకు వచ్చి ఆ డెమోగార్గన్ ని, ఆ మాన్స్టర్ ఎవరైతే ఉందో దాన్ని మొత్తం అంతం చేస్తూ తను కూడా మాయమైపోతుంది, అదృశ్యం అయిపోతుంది అంతే. ఇక తన ఫ్రెండ్స్ కి దూరం అయిపోతుంది. ఇలా అక్కడ ఉన్న మాన్స్టర్ అలాగే అమ్మాయి కూడా తప్పించుకుని వెళ్ళిపోతారు. వీటి తరువాత మళ్ళీ హాపర్ ఆ పిల్లోని తీసుకుని బయటకు వచ్చేసి బ్రతికిస్తాడు. ఇలా సీజన్ 1 ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతుంది అనుకున్న టైంలో స్టీవ్, నాన్సీ ఉన్న ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుద్ది. వాళ్ళిద్దరికున్న ఏవైతే డీవియేషన్స్, డిఫరెన్స్ అనేది సార్ట్ అవుట్ చేసుకుంటారు. జొనాథన్ కి ఒక మంచి గిఫ్ట్ ఇస్తారు, మంచి కెమెరా గిఫ్ట్ అనేది. దాని తర్వాత ఫైనల్ గా వీళ్ళందరూ మళ్ళీ ఫ్యామిలీ అంతా ఒక చోటన అరేంజ్ అవుతారు. అరేంజ్ అయిన తర్వాత బిల్ నోట్లో నుంచి ఇంకొక ముక్క, ఆ యొక్క ఏదైతే కండ ముక్క ఉందో ఆ ముక్క బయటపడుతుంది షింక్ లో. కానీ ఆ షింక్ లో ఉన్నది ఏం చెప్పడు. తన లోపల ఏదో అన్హెల్దీగా ఫీల్ అవుతాడు, కానీ అది ఫ్యామిలీతో ఏం పంచుకోడు. అక్కడతో సీజన్ 1 అనేది ఎండ్ అవుతుంది. సో ఇది ఈ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 1. సీజన్ 2 కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీజన్ 2 ఎక్కడ ఉండబోతుంది.